భేష్ శోభాదేవి భేష్. లోపలికి రావచ్చునా? ధైర్యంగా గదిలో అడుగుపెట్టి రావచ్చునా అని అడగటం చాలా మర్యాదగా ఉంది. మర్యాదలకే మీరు గొప్ప ప్రమాదం నుంచి తప్పించుకు వచ్చారని విని అభినందించడానికి వచ్చాను. మీ సైనికుల ధైర్య సాహసాలకు నేనే మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆ సమయానికి నేనే అక్కడ ఉంటే పారిపోవడంలో సైనికులకి దారి చూపేవారు అంతేనా? అదృష్టవశాత్తు ఆ సమయానికి ఒక వీరుడు అడ్డుపడకపోతే ఏం జరిగేదో. ఆ వీరుడు కలిగిన అదృష్టం నాకు కలుగునందుకు చాలా విచారంగా ఉంది. అలాంటి అదృష్టం మీకు కలుగుతుందని ఎప్పుడూ ఆశించకండి. కాదు శోభాదేవి, మీ ప్రోత్సాహమే ఉండాలి కానీ ప్రపంచంలో నాకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ప్రతాపాలు కొట్టగానే సరికాదు ప్రచండ, ప్రతాపను పట్టుకోవాలి, ప్రజల్ని రక్షించాలి. ఆ యత్నంలోనే ఉన్నాను. మీకోసారి కనపడి వెళ్దామని వచ్చాను. సరే, కనిపించారుగా, వస్తాను. మంచిది. తమదే ఆలస్యం. ప్రతాప్, ప్రదీప్, ఏం మల్లిక? రామాపురం మీద సైన్యాలు దాడికి బయలుదేరుతున్నట్టు వార్త వచ్చింది. గ్రామస్తులంతా భయంతో ఉణికిపోతున్నారు. నీ రాక చాలా అవసరం. అలాగా, ఇప్పుడు వస్తాను. శోభాదేవి, అవసరంగా వెళ్ళవలసిన పని వచ్చింది, వస్తా. నన్ను క్షమించు. ఇక ముందు ఎప్పుడు ఇలా చేయని ప్రమాణం చేస్తున్నా. ప్రమాణం? ఈసారి క్షమిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇలా చేసావా తలగిరిపోతుంది. ప్రతాప్ బాబు, ఇంకా మనకి నళ్ళీ బాధలు. ఏం చేస్తాం? మన కష్టాలు మహారాజు గారు తెలుసుకుని మనకు న్యాయం చేకూర్చే వరకు మనం ఈ బాధలు భరించాల్సింది. ధర్మం చేయించాలి, ధర్మం చేయించాలి. ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్. ఎవరి ప్రతాప్? ఒక్క మనిషికి ఇంత బలం ఎలా వచ్చింది? ఏనాడు సామ్రాజ్యంలో తిరుగుబాట్లను గాని బందిపోట్లను గాని కని విని ఎరగమే. ఒక్క నెల రోజులు మేము రాజ్యంలో లేకపోతే ఇంతటి అరాచకమా? సామంతరాజు మహీపతి ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నాడా? మహామంత్రి. చిత్తం మహారాజా. సామంతరాజు మహీపతికి మా హెచ్చరికగా ఆజ్ఞాపత్రం పంపించండి. వారం రోజుల్లో సంస్థానంలో శాంతి భద్రతలు నెలకొల్పకపోతే సంస్థానాన్ని స్వయంగా మేమే అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని తెలియపరచండి. చిత్తం. ప్రతాప్, భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నావే? నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. అమ్మ దొంగ, ఇక్కడ ఉన్నావు? ఏ, ఎవరు లేరు, మనమే. శోభాదేవి, శోభాదేవి, శోభాదేవి. ఓ, ఇక్కడున్నారా? మీతో అవసరంగా మాట్లాడాలని వచ్చాను. ఏమిటది?
అదే ఏం లేదు, ఈరోజు చాలా మంచి రోజు, అందుకని. అందుకని అదే ఏం లేదు, మీరు ఈ తోటలో ఉంటే ఈ తోటకే అందం వచ్చింది. అవునవును, ఒక్కొక్కరుంటే ఒక్కొక్క స్థలానికి అలా అందం కలుగుతూ ఉంటుంది. బాగా అన్నారు. నా భావాన్ని ఎలా తెలియపరచడమా అని ఆలోచిస్తున్నాను. పాటలో తెలియపరిస్తే బాగుంటుందేమో. పాట? ఏం పాట? ఈ మాత్రం చేత కాకపోతే ఆడవాళ్ళని ఎలా ఆకర్షిస్తారు? పాడండి. నాకు పాటే రాదు, అందులో మీ ముందా? సిగ్గేస్తుందా? పాపం. పోన్లేండి, మా తోటమాలి పడతాడు, మీరు వినండి. ఏ ఏ నిన్నే లేరా. ఇతనెవడు? ఇతనే తోటరావుడని కొత్తగా చేరాడు, చాలా బాగా పాడతాడు. ఏయ్, ఒక పాట పాడు. పాట? ఏ పాట పాడమంటారు గురు? అదేనో ప్రియుడు ప్రేయస్సును ఉద్దేశించి పాడే పాట. అదే కదండి? అవునవును, అదే అదే. అదే నమ్ముగురు, మా చెడ్డ సిక్కు ప్రేయసి ఎదురుకుండా లేదే రాదే. అదేమిటో నేను ఉన్నాగా. శోభాదేవి అంటే కాసేపు నన్నే ప్రేయస్ అనుకుని పాడినవ్వండి, ఏం పోయింది? కూర్చోండి. కూర్చోండి. పాపం పడిపోయారా? లేవండి. ఓ సర్కార్ సర్కార్, మహారాజా వారి నుండి ఫర్మానా వచ్చింది. మహీపతులు వారు తమరిని. వస్తున్నాను. మళ్ళీ వస్తాను.